హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ట్రావెలర్. మీరు ఇప్పుడు చూస్తున్నది నల్లమల ఫారెస్ట్లోనే ఒక ఇంపార్టెంట్ టెంపుల్ వీడియో అనమాట. ఇది వచ్చేసి మనకి అహోబిలం రూట్ నుంచి అహోబిలం రూట్లో వచ్చే తెలుగం కాలువ పక్కన కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. అక్కడ నుంచి 20 కిలోమీటర్ల పైనే ఈ టెంపుల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ రూట్లో వచ్చేసి మనకి ట్రాక్టర్లు, లారీలు, స్కార్పియోలు, మహేంద్ర జీప్స్, కమాండర్ జీప్స్ అలాంటివి మాత్రమే వెళ్ళవు. బైక్స్ కూడా వెళ్ళవచ్చు, బట్ ఏమంటే కొంచెం రిస్కీతో కూడిన పని అనమాట. ఈ వీడియో అనేది షేక్ అవుతుంది ఎందుకంటే నేను వచ్చేసి ట్రాక్టర్లో వెళ్తున్నాను. సో కొంచెం అర్థం చేసుకొని చూడగలరని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇలా షేక్ అవడానికి నేను అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ చేశాను అనమాట. సో అందుకు ఇలా ప్రాబ్లం వస్తుంది. అది కాక ఈ రూట్ వచ్చేసి అంతగా బాగాలేదు, మొత్తం రాళ్ళు గుంతలతో ఉంది. తర్వాత వచ్చేసి ఇది ఒక ఫారెస్ట్ రూట్ కాబట్టి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేము. ఫారెస్ట్ వారు వెయ్యని రోడ్డు వచ్చేసి. ఈ గుడి పేరు వచ్చేసి ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఉల్లెడ అనేది ఇక్కడ వచ్చేసి మనకి సమస్త దేవతలు వచ్చేసి ఇక్కడ ఉండేవారట. అంటే శివుడి పెళ్ళి ఇక్కడే జరిగిందని చెప్పేసి ఒక కథ అనేది జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ వచ్చేసి ఒక న్యాచురల్గా వాటర్ టన్నెల్, అంటే కేవ్ అంటే లోయ ఏం కాదు, వాటర్ ఫామ్ అయ్యేటప్పుడు మనం బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేస్తాము వాటర్ అనేది క్రాస్ చేయడానికి. ఇక్కడ కానీ కింద వాటర్ ఫ్లో అది, పైన ఫారెస్ట్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఒక బ్రిడ్జ్ టైప్లో ఫామ్ అయిందనమాట. అది కూడా ఈ వీడియోలో ఉంది, చూడండి. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే స్పెసిఫిక్ డేట్స్లోనే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండరు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఎవ్రీ మంత్ మనకి అమావాస్య వస్తుంది, పున్నమి వస్తుంది. ప్రతి అమావాస్యకి పున్నమికి ఇక్కడికి కొంతమంది వెళ్ళి పూజలు చేసి వస్తారనమాట. సో వెళ్ళాలనుకుంటే వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏమంటే మనకి ఇక్కడ శివుడు అనేది ఒక గృహలో వెలిసి ఉంటాడు. ఈ గృహలోకి వెళ్ళాలంటే మామూలుగా ఎక్కడైనా పెద్దగా ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ మాత్రమే వెళ్ళగలడు. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాతనే ఇంకొక పర్సన్ వెళ్ళగలిగేలా ఉంటుంది ఈ గృహ అనేది. చాలా అతి కష్టమైన అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే కొద్దిగా మనకి మెట్లు అవన్నీ కట్టారు, పూర్వం అవన్నీ లేవు ఇక్కడ. చూస్తున్నారు కదా ట్రాక్టరే ఎలా షేక్ అవుతుందనేసి. సో ఈ రూట్లో అనేది మనకి ట్రాక్టర్లు, లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్ అయితేనే మనకి సెట్ అవుతాయి. మిగతావి అనేది కొంచెం కష్టమైన వెళ్ళాల్సి ఉంటుంది. వర్షాకాలం అయితే అసలుకి వెళ్ళలేము, బండ్ల పైన కానీ దేనిపైన కానీ. కార్లు అయితే అసలు పనికిరావు ఈ రూట్ అనేది, ఎందుకంటే రాళ్ళు ప్లస్ గుంతలతో కూడి ఉన్న రోడ్ అనమాట ఇది. చూస్తున్నారు కదా అటు ఇటు చెట్లు అనేది ఎంత పెద్దగా ఉన్నాయి. ఇంకా రోడ్ల పైకి ఉంటాయి, అదే మనం వెళ్ళే రూట్ పైకి ఉంటాయి అనమాట. దానిని ఇంకా కొద్దిగా క్లియర్ చేసుకుంటూ వస్తే మనకి ఇలా ఉంటుంది. పదండి, ఇంకా నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మిగతా విశేషాలు చెప్తాను. ఎంజాయ్ చేయండి చూసి.
మనకి అక్కడక్కడ వచ్చేసి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేవారు కూడా ఉంటారు. ఇది ఇప్పుడు వచ్చేసి బైక్ పైన వెళ్తున్నారు చూడండి సాములు. వెళ్ళొచ్చు, బట్ ఏమనేది మధ్యలో ఒక చోట వాటర్ వస్తుంది, అక్కడ ఒకటి కొంచెం ప్రాబ్లము. అడిగడికి తోలేవారైతే కష్టము, బైక్ బాగా తొలగలవారైతే వెళ్ళొచ్చు. మనం ఇక్కడికి రావాలి అంటే నడకదారి కూడా ఉంది, అది వచ్చేసి రుద్రవరం దగ్గరలోని పెదగంలూరు దగ్గర నుంచి వెళ్తారు. ఇది వచ్చేసి షార్ట్ కట్ అనమాట, చాలా తొందరగా అక్కడికి వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి టెంపుల్ దగ్గరలో ఉన్నాను అనమాట. కొద్ది దూరం వరకే ట్రాక్టర్లో వెళ్ళగలవు, అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్తే మనకి మధ్యలో వచ్చేసి ఒక వాటర్ సోర్స్ అనేది వస్తుంది. చిన్నగారా ఇక్కడ మనకి పైనుంచి ఉన్న వర్షం నీరు అనేది ఇక్కడికి వచ్చి ఇట్లా నుంచి వెళ్ళిపోతుంది కిందకి. నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక బ్రిడ్జ్ టైప్లో వాటర్ ఫ్లో అనేది ఉంది అని చెప్పేసి, అది ఇక్కడే అన్నమాట. చూడండి బాగున్నారా. ఇది మనకి న్యాచురల్గా ఫామ్ అయినది. మనం ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కేసి వెళ్ళామంటే పైన మనకి కేవ్ అనేది ఉంటుంది.
మనం ఆ లోయలోంచి పైకి ఎక్కువ వచ్చిన తర్వాతనే మనకి కేవ్ ఎంట్రన్స్ ఉంటుంది. అది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడి వరకు స్టెప్స్ అనేది స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి ఒక చిన్న ఎడ్జ్లో నడుచుకుంటే అక్కడికి వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్లో మనకు వచ్చేసి లోయ ఉంటుంది. ఆ లోయలోంచి మనం పైకి వచ్చాం, కానీ ఇక్కడ మనకి లోయ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ముందుకు వెళ్ళే కొద్దీ చూడండి, అక్కడ రిటర్న్ వచ్చే వారంతా దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. ఇప్పుడు మనం కేవ్ ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ 2 కేవ్స్ కనిపిస్తాయి, కానీ రెండింటికి ఒకటి. బట్ లెఫ్ట్ సైడ్ అనేది క్లోజ్లో ఉంటుంది, రైట్ సైడ్ అనేది ఓపెన్ ఉంటుంది. రైట్ సైడ్ మనం వెళ్ళిపోవాలి లోపలికి. ఇక్కడ లైటింగ్ ఎటువంటి లైట్ సోర్స్ లేనందువల్ల మనకి చీకటిగా కనిపిస్తుంది. అది కాక ఎక్కువ మంది తిరగడం వల్ల డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చూడండి, ఈ కేవ్లో మనకి డస్ట్ ఉండడం వల్ల, ఎక్కువ మంది తిరగడం వల్ల డస్ట్ అనేది అట్లా గాలికి ఎగురుతూ వస్తుంది. లైట్ లేనిది ఏమీ కనపడదు ముందర. సో అలానే ఫ్లాష్ ఆన్ చేసుకొని వెళ్ళాను. ముందర వెళ్ళే వాళ్ళు కూడా లైట్స్ ఆన్ చేసి వెళ్ళారు కాబట్టి కొద్దిగా విజిబిలిటీ అనేది ఉంది. చూడండి, ముందర వెళ్ళే కొద్ది ఎలా ఉందన్నమాట. మనకి డస్ట్ అనేది బాగా ఎక్కువ మంది తిరగడం వల్ల ఈ డస్ట్ అనేది ఉంది. నార్మల్ డేస్లో ఎవరు ఉండరు. ఇది కార్తీక లాస్ట్ సోమవారం కాబట్టి కొద్దిగా మంది ఎక్కువగా వచ్చారు. ఇలా పెద్ద పెద్ద లైట్స్ తీసుకొని వచ్చేవారు కూడా ఉంటారు స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి. మనకి ఇక్కడ శివునికి ఆపోజిట్లో వచ్చేసి దుర్గమ్మని, అలానే దుర్గమ్మ అన్నమాట ఈమె. మనకి పక్కనే వచ్చేసి నరసింహస్వామి విగ్రహాలు అనేది ఉంటాయి. ఇంకొక సైడ్లో వచ్చేసి లోపల నరసింహస్వామి ఉంటాడు. ఎందుకంటే ఇది కేవ్ ఎంట్రన్స్ అనమాట. మనం ఈ శివుడిని దర్శనం చేసుకోవాలంటే ఈ కేవ్లో వెళ్ళాలి. ఇది కూడా ఇంత ముందు అయితే మనకి పాక్కుంటే వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు కొద్దిగా కూర్చొని వంగి వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చు. ఒక పర్సన్ వెళ్ళిన తర్వాత ఇంకొక పర్సన్ వెళ్ళాలి. ఎక్కువ మంది వెళ్ళడానికి లేదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరే వీడియోలో ఎలా వెళ్తున్నారు అనేది లోపలికి. అలానే మనకి ఎటు వెళ్తామో అటుగానే రిటర్న్ వచ్చేయాలి బయటికి. వేరే రూట్ అనేది లేదనమాట వెళ్ళడానికి రావడానికి. సో మీరు చూస్తున్నారా, అదే దూరంగా కనిపిస్తున్న లైటింగ్ ఉండేది, అక్కడే శివుడు ఉంటాడు అనమాట. మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 10 మీటర్స్ ఉంటుంది మనకి ఆల్మోస్ట్. చూడండి, శివుడు అనేది అనమాట. ఇలా ఈ కేవ్లో ఉన్న శివుడు ఇదే అనమాట. ఇక్కడ ఇలా స్పెషల్ డేస్లో పర్సన్ అనేది కూర్చొని పూజలు చేస్తుంటారు. మనకి ఇది రైట్ సైడ్లో చెప్పాను కదా, మన స్టెప్స్ ఎక్కక కింద రైట్ సైడ్లో వచ్చేసి టెంపుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నేను పక్కకు వచ్చాను. అదే మనకి చూపించాను కదా, బ్రిడ్జ్ టైప్లో ఒకటి ఫామ్ అయింది, కెనాల్ అనేసి టనల్. ఆ టనల్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి శివుడు పార్వతి కొలువైన రూపం అనేది కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా కూల్గా ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు వాటర్లో మొగల లోతులు నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తున్న రాయిని అనేది ఎక్కితే మనకి లెఫ్ట్ సైడ్లో శివుడు పార్వతి కొలువైనటువంటి స్ట్రక్చర్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. వాల్ పైన అది గోడ ఉంటారు కదా, రాతి గోడ, దానిపైన కనిపిస్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కాస్టెడ్ నైన్ టెంపుల్, ఒకటి శివుంది, ఒకటి పార్వతీదేవిది. అక్కడికి వెళ్ళలేని సమయంలో ఇక్కడ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ పెట్టేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and share and subscribe for more videos at the rate of Ganesh Traveler.